తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన లక్షణాలు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం, అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై స్థాయి హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్గా ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి పేరు కోసం రాష్ట్రానికి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్లతో చర్చించి నామినేషన్ వేయించాల్సిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఇక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంస్థాగత ఎన్నికలకు ఇన్ఛార్జిగా నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారట. హైదరాబాద్కు చేరుకొని హైకమాండ్ సూచించిన నాయకుడి నుంచి నామినేషన్ కూడా స్వీకరించబోతున్నారట. ఇక ఒక్కటే నామినేషన్ దాఖలు చేసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి మోదీ నాయకత్వం అధికారికంగా ప్రకటించబోతోంది.